బ్రేకింగ్ చూస్తున్నాం. పేర్ని నాని రేషన్ బియ్యం కేసులో దర్యాప్తు వేగవంతమైంది. A2 మానసా తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేర్ని నాని భార్య గోదాంలో రేషన్ బియ్యం మాయం కేసులో మానసా తేజ స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిపై కేసులు పెట్టే అవకాశం కనిపిస్తోంది. పేర్ని నాని రేషన్ బియ్యం కేసులో దర్యాప్తు వేగవంతమైంది. A2 మానసా తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేర్ని నాని భార్య గోదాంలో రేషన్ బియ్యం మాయం చేసిన కేసులో అయితే మానసా తేజ స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిపై కేసులు పెట్టే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ లో ఉన్నారు. క్రాంతి, చెప్పండి, పేర్ని నాని రేషన్ బియ్యం కేసులో అయితే దర్యాప్తు వేగవంతమైంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ అయ్యి. పేర్ని నాని సతీమణి గూడెం లో రేషన్ బియ్యం మాయం కేసుకు సంబంధించి పోలీసులు పురోగతి సాధించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా ఈ కేసు అంశంలో అటు A1 కానీ A1 జయసుధ పేర్ని నాని సతీమణి, A2 జయసుధ PAగా ఉన్న మానస తేజ ఇద్దరు కూడా అండర్ గ్రౌండ్ లో ఉండటం, పోలీసులు వారిని అరెస్ట్ చేయకపోవటం కొంత చర్చనీయాంశమైన నేపథ్యంలో కూటమి నేతలు సైతం అటు ప్రభుత్వాన్ని నిందిస్తున్న పరిస్థితుల్లో తాజాగా ఈ కేసులో A2గా ఉన్న మానస తేజని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మానస తేజ స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిపైన కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది. ఈ గోడౌన్కి సంబంధించి ఇప్పటికే 7,577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్టు కూడా కేసు నమోదైన నేపథ్యంలో ఈ మాయమవటం గల కారణాలు ఏంటి, ఈ అంశాలకి సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అసలు ఈ బియ్యం ఎక్కడికి తరలించారనే అంశాలని పూర్తిగా క్షుణ్ణంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 4 రోజుల పాటు దర్యాప్తు చేసిన నేపథ్యంలో దాదాపు 7,577 బస్తాలు మాయమైనట్టు కూడా కేసు అయితే నమోదు చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ అయితే జిల్లా కోర్టులో అప్లై చేసుకుంది. ఆ కేసుకు సంబంధించిన వాదోపవాదాలు పూర్తవడం జరిగింది. దీనికి సంబంధించి న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. ఈ తీర్పు రేపు జిల్లా కోర్టులో వెలువడే అవకాశం ఉంది. ఇక ఈ దీనిలో భాగంగానే అటు పేర్ని నాని ఆయన కుమారుడికి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా విచారణకి ఇద్దరు కూడా గైర్హాజరైన పరిస్థితుంది. ఈ కేసుకు సంబంధించి ఇటు కూటమి ప్రభుత్వం కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాంతో పాటు కూటమి నేతల నుంచి కూడా కొంత ఒత్తిడి వస్తుంది. ఎందుకంటే ఇంత క్లియర్ గా పేర్ని నాని ఈ రేషన్ బియ్యానికి సంబంధించి గూడెం నుంచి ఈ రేషన్ బియ్యం బస్తాలు మాయమైపోయారని ఇంత క్లియర్ గా ఆధారాలతో దొరికినప్పటికీ కూడా ఎందుకు మాయం చేసిన నిందితుల్ని అదుపులోకి తీసుకోలేకపోతున్నారు, అసలు ఆ గూడెం నుంచి అంటే ఒక గూడెం కాదు 2 గూడెం నుంచి కూడా మా అవకతవకలు జరిగాయంటూ కూడా వస్తున్న ఆరోపణల మీద పోలీసులు ఎందుకు ముందు చర్యలు తీసుకోలేకపోతున్నారు, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికైనా సరే త్వరితగతిన ఈ కేసుని పరిష్కరించాలి, దాంతో పాటు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా కొంత ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే A2ని ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు మానస తేజని కొంత విచారించిన క్రమంలో అతని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమంది పేర్లు ఉన్నాయి. వాళ్ళపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా పేర్ని నాని కూడా ఈ అరెస్టులకి సంబంధించి కొంత రాజకీయంగా కుట్రలో భాగంగా ఈ రకంగా అరెస్టులు జరుగుతున్నాయంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాన్ని కూటమి నేతలు ఖండిస్తున్నారు. పూర్తి స్థాయిలో పేర్ని నానికి సంబంధించి నిజంగా అవకతవకలకి పాల్పడిపోతే ఎందుకు స్టేషన్ కి విచారణకి హాజరు కాలేదు, పేర్ని నాని గాని ఆయన కుమారుడు గాని పోలీసులు నోటీసులు ఇచ్చినప్పుడు స్టేషన్ కి వెళ్లి ఎందుకు విచారణకి హాజరు కాలేదనేది కూడా కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తపరుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ పేర్ని నాని సతీమణి ఇప్పటి వరకు కూడా ఎందుకు అండర్ గ్రౌండ్ లో ఉండాల్సి వచ్చింది అనే అంశాలన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ అవకతవకలు జరిగినాయి, అది పేర్ని నాని తెలిసే ఇవన్నీ కూడా జరిగినాయి అంటూ కూడా కూటమి నేతలు అయితే చెప్తున్న పరిస్థితుంది. ఈ అరెస్టుకి సంబంధించి పూర్తి స్థాయిలో అటు పేర్ని నాని కుటుంబ సభ్యులు, అదేవిధంగా PA తేజ, ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీరుతా ఉంటూ కూడా ఒక పక్క కూటమి నేతలు చెప్తున్నారు. దానిలో భాగంగానే పోలీసుల విచారణ కూడా కొంత వేగవంతం చేశారని కూడా చెప్పుకోవచ్చు. స్వాతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.